బాగున్నారమ్మా? ఇష్కలింగంతో హర్తాళిక వ్రతం చేసింది కదా మా కోడలు. ఆ ఇష్కలింగం ఇది ఇంకా 5 రోజులు ఉన్నాడు ఇంట్లో. ఆయన అదే పూజ అయిపోయినాక ఇప్పుడు ఆయనతో తండ్రి కొడుకులని ఇద్దరిని నిమజ్జనం చేస్తారు. ఆ పూజ చేసేసి ఇవాళ తీసేస్తున్నాం అనమాట. ఇష్కలింగాన్ని మొత్తం గట్టిగా చూస్తారు కదా, మళ్ళీ ఒకసారి అని చూపిస్తున్నా. మళ్ళీ ఆరతిలు ఇచ్చేసి నైవేద్యాలు పెట్టేసేసినాము. ఇంకా ఇలా తీసేసుకుంటున్నాము. నైవేద్యము గుడాలు పెరగనము ముఖ్యమైనవి కదా. గణపతయ్యకు గుడాలు, శివయ్యకు పెరగనము అనేసి ఇద్దరికి పెట్టేసినాము. ఆయనకి ఇక ఇలా లేపుతాము. లేపేసి మళ్ళా వీళ్ళందరినీ తీసుకుపోయి మళ్ళీ నిమజ్జనం చేసేసి వెళ్తారు. మళ్ళీ వాపసు వస్తాము. 5 రోజులు ఉన్నాడు ఆయన పంపించాలని అంటే మనసుకు మాత్రము బాధగా ఉంటుంది. చాలామంది వీడియోలు పెడుతురు కదా చిన్నపిల్లలు అది ఏడుచుడు అన్నట్టుగా. నాకు కూడా అంతే ఏడుపు వస్తుంటుంది ఇలా పంపించాలంటే. ఈ పూజలు చేసేసినాక వీళ్ళు మనకు మీకు అందరికీ ఆశీర్వాదం ఇస్తారనేసి కోరుకుంటున్నా. అందరు వీడియోలు చూడుర్రి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. హర 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 మహాదేవ. శంభో శంకర.